తిరుమల లడ్డూలు జంతువుల కొవ్వు కలిసింది, పిగ్ ఫ్యాటు, కౌ ఫ్యాటు, ఫిష్ ఆయిలు. అబ్బో! అసలు పాలకులుగా ఉన్న వాళ్ళే ఇంత దారుణంగా మాట్లాడిన తర్వాత, మొత్తం అది సుప్రీంకోర్టుకి చేరి, సుప్రీంకోర్టు నియమించిన సిట్ వచ్చి, సిట్ ద్వారా అటు జంతువుల కొవ్వేమి కలవలేదని చెప్పి నిర్ధారించిన తర్వాత, ప్రభుత్వ పెద్దలు మరో ప్రచారాన్ని వాళ్ళ టీంని ఎత్తికెత్తుకున్నారు. బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ కలిపారని. కనీసం మనం కొన్ని పదాలు వాడేటప్పుడు కొందరిని మనం హర్ట్ చేయకూడదు. అది కానీ మనం ఇంత కీలక స్థానాల్లో ఉండి అని కూడా ఆలోచించరు. ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. ఆయన డీసీఎం ఆ సినిమా ప్రమోషన్ల కోసం దేనికోసం కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ దాటిలో కూడా ఎంతో కాన్ఫిడెంట్గా చూసేవాళ్ళు అబ్బో ఈయన చెప్పేది నిజమని చెప్పి అనుకోవాలనుకుంటారేమో. గంభీరంగా మళ్ళీ అవే మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రమంలో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే బీజేపీ నేత సుజనా చౌదరి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూడకూడదు. నిజంగా సుజనా చౌదరి గారు ఓపెన్గా ఒక ఇంటర్వ్యూలోనే వ్యాఖ్యలు చేయడం ఆహ్వానించదగింది. ఆయన ఏమంటారంటే, అసలు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలు బాత్రూమ్ శుభ్రం చేసే కెమికల్స్తో కల్తీ చేసిన నెయ్యి వాడారు అని చెప్పి ఎవరు చెప్పారు? దాన్ని అసలు నిర్ధారించింది ఎవరు? ఆ మేరకు తుది నివేదిక ఎవరు ఇచ్చారు? అసలు ధృవీకరించింది ఎవరు? కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బ కొట్టేలా ఇలాంటి ప్రచారం చేయడం ఏంటి అని చెబుతూ, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆ హోదాలకు తగ్గట్టుగా వ్యవహరించలేదని అయితే నాకు అనిపిస్తుంది అని ఓపెన్గానే కామెంట్ చేశారు. వాళ్ళ హోదాలకు తగ్గట్టు వాళ్ళు వ్యవహరించలేదు. అసలు ఎవరు ధృవీకరించారు? ఎవరు చెప్పారు ఇవన్నీ కలిపారని? కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించకూడదు. లడ్డూ ప్రసాదం కల్తీ అయిందని స్పష్టమైన రిపోర్ట్స్ కానీ, సమగ్ర విచారణ నివేదికలు కానీ రాకుండానే సీఎం, డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్న వ్యక్తులు మాట్లాడాల్సిన మాటలు ఖచ్చితంగా ఇవి కాదు అని చెబుతూ, ఎవరూ కూడా భగవంతుడి విషయంలో ఆ విధంగా కల్తీలో ఇంకేదో కలిపి ఉంటారని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకోను. అయినా దానికి కోర్టుల పర్యవేక్షణలో విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమగ్ర నివేదికలు కూడా రాకుండానే ఏది బుద్ధి పడితే అది మాట్లాడడం ఖచ్చితంగా కరెక్ట్ కాదు అని చెప్పి ఇంకో సామెత కూడా అన్నారు. దున్న ఈనిందంటే దూడను కట్టేయండి అన్న విధంగా వీళ్ళ ప్రచారాలు ఉన్నాయి అని. దున్న ఈనిందంటే దూడను కట్టేయండి అని, ఆ విధంగా వీళ్ళ ప్రచారాలు ఉన్నాయి. వాళ్ళ హోదాలకు తగ్గట్టు వాళ్ళు ప్రవర్తించలేదు అని బీజేపీ నేత, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కీలక వ్యాఖ్యలు చేశారు.